మనసా నుండి చుట్టి చెప్పమ్మా మనసై నీకేదో చెప్పాలందమ్మా. కాలీఫ్లవర్ 65 సూపర్ అంటే సూపర్ అమ్మా, సూపర్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి చేతిలో కాలీఫ్లవర్ అని అనుకుంటున్నారా? ఈరోజు కాలీఫ్లవర్తో కాలీఫ్లవర్ 65 చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఈజీ ప్రాసెస్. ఆల్రెడీ వన్స్ చేశాను, బట్ వీడియో తీయడం మర్చిపోయా. సో ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా మీలాంటి వాళ్ళ గురించి ఉపయోగం పడుతుందని వీడియో తీస్తున్నాం. మీకోసమే, నా కోసం కాదు, మీకోసం. ఎలా చేయాలో చెప్పనా? ఫస్ట్ కాలీఫ్లవర్ని బాగా కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కట్ చేయడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. మా అబ్బాయి కూడా ఈజీగా కట్ చేసేస్తాడు. కాలీఫ్లవర్ కట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఇలా ఫ్లవర్లా తీసుకోండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇలా 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 తీసేసుకోవడమే, అంతే. చూడండి, చేతితో ఇలా అంటేనే వచ్చేస్తుంది. కాలీఫ్లవర్ కటింగ్ రెడీ. ఇదో ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. నేను మొత్తం కాలీఫ్లవర్ అయితే కట్ చేయలేదు, ఇంకా మన దగ్గర ఇంత కాలీఫ్లవర్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రై చేద్దాం మనం. సో ఈ కాలీఫ్లవర్ పీసెస్ని పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ అంటే 1 మినిట్ బాయిల్ చేద్దాం, అంతే. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. జస్ట్ మన చెయ్యి వేడి తగిలింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. దాని తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రెయినర్లో ఇలాగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ అయిపోయింది, కాసేపు డ్రై అవనిద్దాం. అప్పుడే మన 65 క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. సో వెయిట్ అ మినిట్. డ్రైన్ అయిపోయింది. పీసెస్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇందులో ఓన్లీ 1 అంటే 1 ఒక మ్యాజిక్ మసాలా ఉంది నా దగ్గర, అది యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదిగో ఇది మ్యాజిక్ మసాలా మొత్తం వేసేయండి. కానీ ప్యాను కొంచెం హీట్ చేసుకుందాం. ఆయిల్లో బాగా హీట్ చేసుకొని హీట్ వచ్చే వరకు ఇలా ఇలా చేయి కాలుతుంది అన్నప్పుడు ఆయిల్. ఇప్పుడు ఈ మ్యాజిక్ మసాలా వేసిందాక ఆల్రెడీ ఇందులో లైట్గా వాటర్ ఉంది కదా, సో జస్ట్ ఇదంతా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. డ్రైగా ఉందంటే వాటర్ స్ప్రింకిల్ చేయాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇది చూడడానికి. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇలా 1 వేద్దాం. ఒకేసారి ఎక్కువ వేయకండి, కొంచెం ప్రేమతో. చూడండి, అన్నీ ఇలా సెట్ చేసేసుకుందాం. కొంచెమే ఉన్నాయి కాబట్టి. నేను యాక్చువల్లీ ఆయిల్ చాలా తక్కువ వాడతాను, సో చాలా తక్కువ యూస్ చేస్తాను. మీకు డీప్ ఫ్రై కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ అయితే హైలో ఉండాలి. జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే అయిపోతుంది మనకి. మేడం, మీరు అంతా చెప్పారు, ఆ సీక్రెట్ మ్యాజిక్ మసాలా ఏంటో చెప్పలేదు అని అంటారా? సీక్రెట్ ఏమీ లేదండి. ఇదిగోండి, ఇది మంచూరియన్ మసాలా. ఇది చికెన్ పకోడా మంచూరియన్ మసాలా. ఇలాగే మనకు వెజ్ కూడా దొరుకుతుంది. సో నేను వెజ్ యూజ్ చేశాను. ఇది మనం నాన్ వెజ్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ మసాలా మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. ఆర్ఎన్ మసాలా అని అడిగితే ఇస్తారు. మంచూరియన్ మసాలా అనమాట. సో దీంతో మంచూరియన్స్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. 65 ఏవైనా చేసుకోవచ్చు. సో నేనైతే వెజ్ యూజ్ చేశాను, నాన్ వెజ్ ఇంకా ట్రై చేయలేదు. నాన్ వెజ్ ట్రై చేసేటప్పుడు మళ్ళీ పెడతాను. సో దీంట్లో ఇంక మరి ఏమీ యాడ్ చేయవసరం లేదు. మనం సాల్ట్ కూడా యాడ్ చేయవసరం లేదు. ఎవ్రీథింగ్ మిక్స్డ్ అప్ అండి. సో టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్ లాగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన మాటల్లోనే కాలీఫ్లవర్ 65 రెడీ. దీనికి ఇంకా టేస్టీగా చేయడానికి కాజు వేద్దాం గార్నిష్కి. సూపర్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. టేస్ట్ చెప్పిన సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ, చాలా బాగుంది. కాజు కూడా